గత 16 సంవత్సరాల నుండి బాల త్రిపుర సుందరి ఆలయాన్ని పునర్నిర్మించి శ్రీరామ నవమి పండుగ నాడు రాములవారి కళ్యాణాన్ని హిమాయత్ నగర్ లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయ కమిటీ చైర్మన్ రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య భద్రాచలంలో జరిగే సమయానికి ఇక్కడ కూడా రాములవారి కళ్యాణం వేద పండితులతో జరుగుతుందని తెలిపారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విచ్చేసి పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ స్థానికులచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని తిలకిస్తారని స్పష్టం చేశారు. ఇక కళ్యాణ అనంతరం భోజనాన్ని భక్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఇక కళ్యాణ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ప్రభాకర్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారులు బాలరాజ్, ఇడ్లీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते श्रीमन्नारायणी नमोस्तुते। ఈ రోజు మన బాలాత్రిపుర సుందరి దేవి ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తా ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు పెద్దల పెండిలి దత్తాత్రేయ గారు గత 40 సంవత్సరాల నుండి ఈ మందిరానికి ఇచ్చేస్తా ఉంటారు. మాకు చాలా కాలం నుండి సార్ ఎప్పుడు కూడా పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పేరు గల నవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ పెండ్లి కూతురు పేరు గల నవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ పెండ్లి కూతురు పేరంటాల నడిమి పెండ్లి కూతురు పేరంటాల నడిమి పెండ్లి కూతురు ఇటు పేరు కూర్చ సిగ్గుపడి పెండ్లి కూతురు ఇడికట తలంబ్రాల పెండ్లి కూతురు ఇడికట తలంబ్రాల పెండ్లి కూతురు నవ్వేని పెద్ద పేరుల మోజాల మెడ పెండ్లి కూతురు నేరంటాల నడిమి పెండ్లి కూతురు నేరంటాల నడిమి పెండ్లి కూతురు ఇటు పేరు కూర్చ శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. శ్రీరామ నవమి పురస్కరించుకొని బాలాత్రిపుర సుందరి దేవి ఆలయము పునర్నిర్మించి 16 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా సీతారామచంద్రుల వారి కళ్యాణాన్ని నిర్వహిస్తూ అక్కడ అయోధ్యలో భద్రాచలంలో నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ కూడా బాలాత్రిపుర సుందరి ఆలయంలో సీతారామచంద్ర వారి కళ్యాణం నిరంతరం కూడా కొనసాగిస్తా ఉన్నాం. ఆలయ కమిటీ తరఫు నుండి స్థానికంగా ఉన్నటువంటి కాలనీవాసులు, బస్తీవాసులు ప్రజలంతా కూడా దీనికి సంఘీభావంగా మద్దతు ప్రకటిస్తూ విశేషమైనటువంటి జనాలు వేల సంఖ్యలో విచ్చేసి సీతారామ కళ్యాణం తిలకిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. యావత్ ప్రజలంతా కూడా సీతారామచంద్ర ప్రభు యొక్క ఆశీర్వాదం గురించి అశేషంగా ఇచ్చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభ సందర్భాన వాళ్ళందరూ కూడా సీతారాముల యొక్క కృప కటాక్షాలు కలగాలని వారు పాల్గొన్నటువంటి వారందరూ కూడా భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సర్వే జన సుఖినో భవంతు సీతారామచంద్రుల వారి యొక్క కృప అందరికి కలగాలని మరొకసారి కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయం చేస్తున్నటువంటి భక్తేశ్వరులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.